మీరెప్పుడైనా మీ ఇంట్లో నీరు ఎలా ప్రవహిస్తుందో ఆలోచించారా? మనకి చాలా అవసరాల కోసం నీరు అవసరము. అంటే వంట చేయడానికి, అలానే శుభ్రపరచడానికి, స్నానం వంటి చాలా అవసరాల కోసం నీరు అవసరము. ఇప్పుడింట్లో ప్లంబింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో పైపులు కూడా ఉంటాయి. ఇవి నీటిని ఇంటిలో వివిధ భాగాలకు తీసుకువెళ్తాయి. అలాగే నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు పంప్ మరియు నిల్వ వ్యవస్థ కూడా ఉంటుంది. కానీ ఇది కథలో ఒక భాగమే. వాడిన నీరు ఏమవుతుంది? అది ఎక్కడికి వెళ్తుంది? దానికి ఒక వేరే వ్యవస్థ ఉంది. దాన్ని డ్రైనేజ్ వ్యవస్థ అంటారు. ఇది వ్యర్థ నీటిని బయటకు తీసుకెళ్తుంది. అందువల్ల ఈ క్లిష్టమైన ప్లంబింగ్ వ్యవస్థ మనకెప్పుడూ నీరు అందుబాటులో ఉండేలా చేస్తుంది. మరియు వాడిన నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తుంది. మన శరీరంలో కూడా దాదాపు ఇలాంటి రవాణా మరియు వ్యర్థాలను తొలగించే ఒక వ్యవస్థ ఉంది. కానీ అది చాలా ఆధునికమైనది. ఎందుకంటే మన కణాలు చాలా బిజీగా ఉంటాయి. అవి శక్తిని ఉత్పత్తి చేయడము, పెరుగుదల మరియు ఇతర అనేక పనులను నిర్వహిస్తాయి. ఇవన్నింటినీ చేయడానికి వాటికి కొన్ని ముడి పదార్థాలు అవసరమవుతాయి. ఉదాహరణకు శక్తి ఉత్పత్తిని తీసుకుందాం. మనకు తెలుసు శక్తి ఉత్పత్తి కోసం కణాలకు గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అవసరం. గ్లూకోజ్ ఆహారం జీర్ణం కావడం ద్వారా లభిస్తుంది. ఇది చిన్న ప్రేగులో జరుగుతుంది. ఇంకోవైపు ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి నుండి వస్తుంది. కానీ అవి మన శరీరంలో ప్రతి కణానికి ఎలా చేరుకుంటాయి? అక్కడే మరో కనెక్టివ్ టిష్యూ పాత్రలోకి వస్తుంది. అది రక్తం. రక్తం ఒక రవాణా వ్యవస్థ. ఇది ముడి పదార్థాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరేలా చేస్తుంది. అందుకే రక్తాన్ని ద్రవ సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ అని అంటారు. ఎందుకంటే కనెక్టివ్ టిష్యూలు మన శరీరంలోని వేర్వేరు భాగాలను కలపడం మరియు బంధించడం కోసం బాధ్యత వహిస్తాయి. అలాగే రక్తం కూడా ముఖ్యమైన పదార్థాలను వేర్వేరు భాగాలకు రవాణా చేయడం ద్వారా శరీరంలోని భాగాలను కలుపుతుంది. కాబట్టి అవి పోషకాలు మరియు ఆక్సిజన్ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకెళ్లడం, అలానే కార్బన్ డయాక్సైడ్ మరియు యూరియా వంటి వ్యర్థ పదార్థాలను సేకరించి బయటకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రవాణా నిరంతరం కొనసాగుతుంది. ఎందుకంటే ఇది లేకపోతే కొన్ని నిమిషాల్లోనే మన జీవితం ముగుస్తుంది. అందుకే ఈరోజు వీడియోలో మనం రక్తాన్ని కనెక్టివ్ టిష్యూగా విపులంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు రక్తాన్ని ప్రత్యేకంగా ద్రవ కనెక్టివ్ టిష్యూ అని అంటారు. దీనికి కారణం ఏమిటి? మనకు తెలుసు రక్తం మాత్రమే కనెక్టివ్ టిష్యూ కాదు. మన శరీరంలోని ఎముకలున్నాయి, అలానే మృదులాస్థి ఉంది, అడిపోస్ టిష్యూ ఉంది. కానీ ఇవన్నీ మన శరీరంలోని నిర్దిష్ట ప్రదేశాల్లో కనిపిస్తాయి. కానీ మరోవైపు రక్తం ఎప్పుడూ కదలికలోనే ఉంటుంది. అంటే అది నిరంతరం ప్రవహిస్తూ మన శరీరంలోని వివిధ భాగాలను కలుపుతుంది. అది ఎందుకంటే దాని మాతృక ద్రవ రూపంలో ఉంటుంది. అది మూసి ఉన్న రక్తనాళాల ద్వారా ప్రవహించడానికి సహాయపడుతుంది మరియు వేర్వేరు భాగాలను అనుసంధానిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం రక్తంలోని విభిన్న భాగాల గురించి మరియు అవి ఎలా కనెక్టివ్ టిష్యూగా పనిచేస్తాయో నేర్చుకోబోతున్నాం. రక్తంలోని భాగాలు. ఇక్కడ రక్తంలోని భాగాల గురించి మాట్లాడితే అసలు ప్రశ్న ఏమిటంటే రక్తం దేంతో తయారైంది? మనం రక్తం గురించి ఆలోచించినప్పుడు అది ఎరుపు రంగులో ఉండే లోపల ఎప్పుడూ ప్రవహించే ద్రవంగా భావిస్తాము. కానీ మనం దగ్గరగా పరిశీలిస్తే రక్తం వాస్తవానికి వివిధ భాగాలతో తయారై ఉంటుంది. దానిలో ఒక భాగం ద్రవ భాగం. దాన్ని ప్లాస్మా అంటారు. అలాగే దీనిలో కణ భాగం కూడా ఉంటుంది. అందులో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్త ఫలకికలు, వివిధ రకాల కణాలు ఉంటాయి. కాబట్టి ప్లాస్మాను ఒక హైవేగా భావించండి. ఈ కణాలను ఆ హైవేపై ప్రయాణించే వాహనాలుగా భావించండి. ఇప్పుడు ఈ ప్రతి భాగం చేసే పనిని మనం అర్థం చేసుకుంటాం. మొదట ప్లాస్మాతో ప్రారంభిద్దాం. నేను ముందు చెప్పినట్లుగా ప్లాస్మా అనేది ప్రతిదాని ప్రయాణానికి మార్గం లాంటిది. ఇది మొత్తం రక్తంలో సుమారుగా 55% ఉంటుంది. ఇది పలుచని పసుపు రంగులో ఉండే ద్రవం. ఇందులో ప్రధానంగా నీరు ఉంటుంది.
వాస్తవానికి ప్లాస్మాలో సుమారుగా 90% నీరు ఉంటుంది మరియు ఇది ప్రధాన మద్యంగా పనిచేస్తూ అన్నింటినీ ప్రవహించేలా ఉంచుతుంది. కానీ ప్లాస్మా ఎందుకుంది? ద్రవ మాత్రిక అవసరం ఎందుకుంది? ఎముకలు లేదా మృదులాస్థి లాంటి ఘనమాత్రిక అవసరం ఎందుకు కాదు? అసలు విషయం ఏమిటంటే ప్లాస్మా కేవలం ద్రవ మాధ్యమంగా ఉండడానికి మాత్రమే కాదు, ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. ఇది గ్లూకోజ్, అమినో ఆమ్లాలు మరియు విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలను రవాణా చేస్తుంది. మనకు తెలుసు ఇవన్నీ కణాలకు చాలా అవసరము కదా. అలానే శరీరంలోని వివిధ భాగాల నుండి కణాల వ్యర్థాలను తీసుకొచ్చి వాటిని బయటకు పంపేందుకు సహాయపడుతుంది. అలానే అవి అల్బుమిన్ వంటి ముఖ్యమైన ప్రోటీన్లు, లవణాలు, ఖనిజాలు, హార్మోన్లు మరియు ఎంజైమ్లను శరీరంలో వివిధ భాగాలకు రవాణా చేస్తాయి. అందువల్ల ఇది మన శరీరాన్ని సమతుల్యంలో ఉంచే, నిశ్శబ్దంగా పనిచేసే కార్మికుడులా ఉంటుంది. ఇప్పుడే చెప్పినట్లుగా ఇది ద్రవ భాగం, కానీ ఇందులో వివిధ రకాల కణ భాగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ కణ భాగాల గురించి మాట్లాడుదాం. మొదట ఎర్ర రక్త కణాలతో ప్రారంభిద్దాం. ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. సుమారుగా 1 మిల్లీలీటర్కు మానవ రక్తంలో దాదాపుగా 5 మిలియన్ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ప్రతి కణం సుమారు 120 రోజులు జీవిస్తుంది. ఆ తర్వాత అది కొత్త కణంతో భర్తీ చేయబడుతుంది. ఇప్పుడు ఈ 5 మిలియన్ కణాల్లో నుండి ఒక్క ఎర్ర రక్త కణాన్ని మాత్రమే తీసుకొని చూడండి. దానికి లోపలికి వంగిన లేదా చక్రం లాంటి ఆకారం ఉంటుంది. దాన్ని ద్విపుటాకార ఆకారం అని అంటారు. ఈ కణాలు ఇలా ఎందుకుంటాయి? ఎందుకంటే ఈ ద్విపుటాకార ఆకారం వాటిని సన్నని కేశనాళాల ద్వారా సులభంగా వెళ్ళేలా మరియు వంగేలా చేస్తుంది. ఇప్పుడు ఈ క్రాస్ సెక్షన్ను దగ్గరగా పరిశీలిద్దాం. ఎర్ర రక్త కణాలను ఎరుపు లేదా ఎర్ర అని ఎందుకంటారు? అవి హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్తో నిండి ఉంటాయి. ఈ హిమోగ్లోబిన్ రక్తానికి ఎరుపు రంగుని ఇస్తుంది. అందుకే హిమోగ్లోబిన్ను ఎర్ర పిగ్మెంట్ అని కూడా అంటారు. కానీ ఎర్ర రక్త కణాలకు ఎందుకు ఈ పిగ్మెంట్ అవసరము? ఎర్ర రక్త కణాలను సరుకులు తీసుకెళ్లే డెలివరీ ట్రక్కుగా, హిమోగ్లోబిన్ను ఆ సరుకులను మోసే ప్రధాన భాగంగా ఊహించండి. అంటే హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణంలో పనిచేసే ముఖ్య భాగం. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను రవాణా చేయడానికి బాధ్యత వహిస్తాయి. ఎర్ర రక్త కణాలు ఇది ఎలా చేయగలవు? హీమోగ్లోబిన్కు ఆక్సిజన్తో కలిసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అంటే అది ఆక్సిజన్ను చూసినప్పుడు దాంతో కలుస్తుంది. అలా హీమోగ్లోబిన్ తాత్కాలికంగా ఆక్సిజన్తో కలిసిపోయి ఆక్సీ హీమోగ్లోబిన్ అనే సంయోగాన్ని ఏర్పరుస్తుంది. ఎర్ర రక్త కణాలు ప్రయాణించే సమయంలో ఆక్సిజన్ ఆక్సీ హీమోగ్లోబిన్ రూపంలో శరీరం అంతా తిరుగుతుంది. కానీ అది తన గమ్యస్థానానికి దగ్గరగా చేరుకున్నప్పుడు హీమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్ మళ్ళీ వేర్వేరు భాగాలుగా విడిపోతాయి. అంటే అవి తిరిగి హీమోగ్లోబిన్ మరియు ఆక్సిజన్గా విడిపోతాయి. తరువాత ఆక్సిజన్ కణంలోకి వ్యాప్తి చెందుతుంది. ఇలా చూస్తే ఎర్ర రక్త కణాల ప్రధాన పని ఆక్సిజన్ను రవాణా చేయడం. ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే పాలిచ్చే జంతువుల్లో లేదా మ్యామెల్స్లో పరిపక్వ ఎర్ర రక్త కణాలకు కేంద్రకం ఉండదు. అలానే మైటోకాండ్రియా కూడా ఉండదు. దానికి కారణం ఏమిటి? కేంద్రకం లేకపోవడం వల్ల హీమోగ్లోబిన్కు ఎక్కువ స్థలం లభిస్తుంది. అందువల్ల ఈ సందర్భంలో అవి ఎక్కువ ఆక్సిజన్ను మోసుకెళ్లగలవు. అలాగే మైటోకాండ్రియా లేకపోతే అవి తాము మోసుకెళ్తున్న ఆక్సిజన్ను వినియోగించుకోవు. పాలిచ్చే జంతువుల్లో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎర్ర రక్త కణాల్లో ఈ నిర్మాణాత్మక మార్పులు ఉంటాయి. తద్వారా అవి తమ పనిని సమర్థవంతంగా చేయగలుగుతాయి. మన విషయంలో లేదా మన శరీరంలో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని జంతువులు, ఉదాహరణకు ఆక్టోపస్లు, ఎరుపు రంగు రక్తాన్ని కలిగి ఉండవు. దానికి బదులుగా వాటికి నీలిరంగు రక్తం ఉంటుంది. దీనికి కారణం వాటి శరీరంలో హీమోగ్లోబిన్ ఉండదు. దానికి బదులుగా వాటిలో హీమోసయానిన్ అనే మరో పిగ్మెంట్ ఉంటుంది. ఇది రాగి కలిగిన సంయోగం మరియు
ఆక్సిజన్ రవాణాకు బాధ్యత వహిస్తుంది. ఇలా మనం ఎర్ర రక్త కణాల పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్నాము కదా. ఇప్పుడు మన శరీరంలో రక్షకులైన తెల్ల రక్త కణాలను గురించి మాట్లాడుకుందాం. ఎర్ర రక్త కణాలు లక్షల సంఖ్యల్లో ఉంటే తెల్ల రక్త కణాలు సుమారు 4500 నుండి 11,000 వరకు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఎర్ర రక్త కణాలతో పోలిస్తే ఇవి సంఖ్యలో తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటి నిర్మాణాన్ని చూస్తే వాటికి స్పష్టమైన ఆకారం ఉండదు. అవి అసమానంగా మరియు అమీబా లాంటి ఆకారంలో కనిపిస్తాయి. అందుకే తెల్ల రక్త కణాలకు అమీబాయిడ్ ఆకారం ఉందని అంటారు. వాటిని తెల్ల రక్త కణాలు అని ఎందుకంటారు? వాటికి ప్రత్యేకమైన రంగు లేకపోవడం వల్ల అలా అంటారు. అంటే ఎర్ర రక్త కణాలతో పోలిస్తే వీటిలో హీమోగ్లోబిన్ ఉండదు. కానీ ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే వీటిలో కేంద్రకం మరియు మైటోకాండ్రియా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, మొదట నేను వీటిని రక్షకులు, సెక్యూరిటీ గార్డ్స్ అని ఎందుకన్నాను అని. దానికి కారణం ఏమిటంటే ఈ తెల్ల రక్త కణాలు మన శరీరాన్ని అంటువ్యాధుల నుండి రక్షించడానికి బాధ్యత వహిస్తాయి. అవి ముందు వరుసలో ఉండే రక్షకులుగా పనిచేస్తూ శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలను త్వరగా దాడి చేస్తాయి. తెల్ల రక్త కణాలను సూక్ష్మదర్శిని కింద పెట్టి చూస్తే అవి ఇలా కనిపిస్తాయి. ఇవి రెండు తెల్ల రక్త కణాలే, కానీ ఇవి ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాటిలో కొన్ని గాఢంగా రంగు పట్టిన భాగాలు ఉంటాయి, అయినా ఒకదానికొకటి వేరుగా కనిపిస్తాయి. ఇది ఎందుకంటే తెల్ల రక్త కణాలు సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ వాటికి వేర్వేరు రకాలు ఉన్నాయి. సాధారణంగా వాటిని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి కణికాభ కణాలు, గ్రాన్యులోసైట్స్ అని కూడా అంటారు. రెండవది కణికరహిత కణాలు, ఎగ్రాన్యులోసైట్స్. ఇప్పుడు ఈ వర్గీకరణను చూద్దాం. మొదట కణికాభ కణాలు, గ్రాన్యులోసైట్స్ను చూద్దాం. కణికాభ కణాలు, గ్రాన్యులోసైట్స్ అంటే ఏమిటి? ఈ పదం కణికలు, గ్రాన్యూల్స్తో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఇవి సైటోప్లాజంలో ఉన్న చిన్న కణికలు ఉన్న తెల్ల రక్త కణాల వర్గం. ఈ కణికల వల్ల సైటోప్లాజం గరుకుగా కనిపిస్తుంది. వాటి కేంద్రకమును పరిశీలిస్తే అది ఖండితమై విభజించబడి కనిపిస్తుంది. అది 1, 2 లేదా 3 భాగాలుగా విభజించినట్లుగా ఉంటుంది. కాబట్టి అవి ఖండితమై విభజించబడి ఉంటాయి. అందుకే వాటిని మల్టీలోబ్డ్ అని అంటారు. గ్రాన్యులోసైట్స్లో న్యూట్రోఫిల్స్, ఇజినోఫిల్స్ మరియు బేసోఫిల్స్ వంటి రకాలు ఉంటాయి. న్యూట్రోఫిల్స్ గ్రాన్యులోసైట్స్లో అత్యంత సాధారణమైనవి. ఇవి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలను వెంటనే దాడి చేస్తాయి. ఈజినోఫిల్స్ పరాన్నజీవులను నాశనం చేయడానికి బాధ్యత వహిస్తాయి. ఈజినోఫిల్స్ బేసోఫిల్స్తో కలిసి ఎలర్జీ ప్రతిక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంకొక వైపు కణికరహిత కణాలు, ఎగ్రాన్యులోసైట్స్. కణికరహిత కణాలు అంటే సైటోప్లాజంలో కణికలు లేదా గ్రాన్యూల్స్ లేని తెల్ల రక్త కణాలు. కణికాభ కణాలతో పోలిస్తే వీటిలో ఒక పెద్ద కేంద్రకం ఉంటుంది. ఇప్పుడు కణికరహిత కణాల్లో లింపోసైట్స్ మరియు మోనోసైట్స్ ఉంటాయి. లింపోసైట్లు నిర్దిష్ట దాడి చేసే సూక్ష్మజీవులను ఎదుర్కొనే యాంటీబాడీలను తయారు చేస్తాయి. మోనోసైట్లు అమీబాలా కదులుతూ చివరికి కీటకాలను మింగేస్తాయి. మొత్తానికి తెల్ల రక్త కణాలకు వేర్వేరు రకాలు ఉన్నాయి మరియు అవి దాడి చేసే విధానం భిన్నంగా ఉంటుంది. కానీ మొత్తంగా ఇవన్నీ మన శరీరాన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షించడానికి బాధ్యత వహిస్తాయి. ఇప్పుడు రక్తంలో చివరి భాగమైన రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ గురించి చూద్దాం. మీరు పడిపోయి గాయమైనప్పుడు గాయం నుండి రక్తం బయటకు వస్తున్నట్లు ఊహించండి. ఇది కొన్నిసార్లు నొప్పిగా ఉంటుంది. మనం వైద్య సహాయం కోసం వెళ్తాం, కానీ కొంతసేపటికి రక్తస్రావం ఆగిపోతుంది. కొన్ని రోజులు అలాగే వదిలేస్తే ఆ గాయం స్వయంగా మానిపోతుంది. అయితే ఎప్పటికీ రక్తస్రావం అవ్వకుండా ఆపేదేమిటి? అది మన శరీరంలో అత్యంత మరమ్మత్తు బృందం, రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్. ఇవి చిన్న చక్రం లాంటి కణాలు. 1 మైక్రోలీటర్ రక్తంలో సుమారు 1,50,000 నుండి 4,50,000 వరకు రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు
ఈ రక్త ఫలకికలు చేసే పనేమిటంటే, ఎక్కడ గాయం ఉంటే అక్కడకు వెంటనే చేరి రక్తం గెడ్డ కట్టేలా చేస్తాయి. ఇది శరీరం నుండి మరింత రక్తం పోకుండా నిరోధిస్తుంది. అందువల్ల రక్త ఫలకికలు రక్తం గెడ్డ కట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతవరకు మనం రక్తంలోని విభిన్న భాగాల గురించి వివరంగా తెలుసుకున్నాము కదా. ఇప్పుడు మనకు తెలుసు రక్తం ఒక ద్రవ సంయోజక కణజాలం అని. దీనిలో ఒక ద్రవ భాగం మరియు ఒక కణ భాగం ఉంటాయి. ద్రవ భాగం ప్లాస్మా, ఇది ప్రధానంగా నీటితో తయారవుతుంది మరియు పోషకాలు, వ్యర్థాలు, అలానే వివిధ ప్రోటీన్లను రవాణా చేయడానికి బాధ్యత వహిస్తుంది. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను రవాణా చేస్తాయి. తెల్ల రక్త కణాలు మన శరీరాన్ని రక్షిస్తాయి. చివరిగా రక్త ఫలకికలు మన శరీరంలోని అత్యవసర మరమ్మత్తు బృందంలా పనిచేస్తాయి. ఎక్కడ గాయం జరిగినా అవి అక్కడికి చేరి రక్తాన్ని గెడ్డ కట్టేలా చేసి మరింత రక్త నష్టం జరగకుండా అడ్డుకుంటాయి. ఇలా రక్తాన్ని ఒక సంయోజక కణజాలంగా పూర్తిగా అర్థం చేసుకున్నాం.